హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వేడి వేడి పప్పుచారు ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్నానండి. బంగాళదుంప, ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి, టమాటో, అలాగే ములక్కాయ, బెండకాయ ఇవన్నీ కూడా మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పప్పుచారు కోసం చింతపండు అయితే నానబెట్టుకుందామండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకోండి వాటర్ పోసుకొని. ఇప్పుడు ఒక గిన్నెలోకి నేను కందిపప్పు ముద్దనైతే తీసుకున్నానండి. ఈ గ్లాస్తో కందిపప్పునైతే తీసుకొని మంచిగా ఒక 6-7 విజిల్లు వచ్చేదాకా కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకున్నాను. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇట్లా తొలకలు లేకుండా చూసుకొని రసాన్ని అయితే ముద్దపప్పులోకి వేసుకుందామండి. దీన్ని కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు నేను దీనిలోకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. సరిగ్గా ఈ గ్లాస్తో 3 గ్లాసులు అయితే సరిపోతాయండి. పప్పుచారు పలుసగా కావాలనుకునే వాళ్ళు ఇంకొక హాఫ్ గ్లాస్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1.5 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నిటిని కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుందామండి, ఒకదాని తర్వాత ఒకటి. ఉల్లిపాయలు అలా రౌండ్గా ఉన్న వాటిని తీసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చిన్న సైజు ఉల్లిపాయలు లేకపోతే కనుక నార్మల్ ఉల్లిపాయలనే బారుగా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని కూరగాయలు అయితే ఉడికించుకుందామండి. 10 నిమిషాల తర్వాత ఇలా బాయిలింగ్ స్టేజ్లో అయితే మనకి ఉంటుంది. కూరగాయలు హాఫ్ వరకు బాయిల్ అయిపోతాయండి. వీటిని ఒకసారి మంచిగా తిప్పుకుందాము. పచ్చివే వేసాము ఉడుకుతాయో లేదో అని అనుకోకండి. మనం ఇలా మగ్గించుకుంటే చక్కగా ఉడికిపోతాయండి కూరగాయలన్నీ కూడాను. ఇలా మరిగేటప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ దాకా కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇదంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకుందామండి. మూత మొత్తం పెట్టుకోకూడదు, అలా పెట్టుకుంటే కనుక పొంగిపోతుంది. ఈ విధంగా సగం మూత తీసి పెట్టుకోండి. అప్పుడు మంచిగా మనకి చారు అనేది మరుగుతుంది. చూసారా, ఆల్మోస్ట్ మనకి కూరగాయలన్నీ కూడా మంచిగా ఉడికిపోయాయండి. అలాగే మన పప్పుచారు కూడా రెడీ అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి. చిక్కగా వద్దు అనుకునే వాళ్ళకి కట్టేసుకోవచ్చండి, స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కొంచెం చిక్కగా కావాలి అనుకునే వాళ్ళు ఒక 5 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి. వేడివేడి అన్నం, చిక్కటి పప్పుచారు, వడియాలు, అప్పడాలు ఉంటే భలే ఉంటుందండి ఆ రుచి. ఇప్పుడు అవి మరిగేలోపు తాలింపు అయితే పెట్టేసుకుందామండి. ఒక పెనం తీసుకొని దానిలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మన పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత దీనిలోకి నేను 5-6 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకుంటున్నానండి. వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. అలాగే 2-3 ఎండుమిర్చుల్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఫైనల్గా దీనిలోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటినీ కూడా మాడకుండా తిప్పుకోవాలండి. ఒక 2 నిమిషాల్లో ఇవైతే మనకి వేగిపోతాయి. చక్కగా తాలింపు స్మెల్ అయితే భలే వస్తుందండి. తాలింపు వేసుకున్న తర్వాత పప్పుచారు మరుగుతుండగానే ఈ తాలింపుని తీసుకొని మనం పప్పుచారులో అయితే వేసేసుకుందామండి. మన పప్పుచారు కూడా రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని తాలింపు వేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా తొందరగా అయిపోతుందండి ఈ పప్పుచారు. ఇలా చేసుకొని ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మా ఇంట్లో అందరి ఫేవరెట్ అండి ఈ వెజిటబుల్ పప్పుచారు. అందరూ చాలా ఇష్టంగా అయితే తింటాము ఇలా వెజిటబుల్స్ అన్నీ వేసి చేస్తే. పిల్లలు కూడా వద్దు అనకుండా ఇష్టపడే చిక్కటి పప్పుచారు. వేడివేడి అన్నంలోకి ఈ చిక్కటి పప్పుచారుని వేసుకొని అలా కలుపుకొని తింటే ఆహా, ఎంతో అమృతంలా ఉంటుంది. అలాగే మన వీడియోని నచ్చినట్లయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.